విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. గజపతి నగరం కోంపటిపల్లి మధ్య రైలు పట్టా విరిగిపోయింది. అదే మార్గంలో వెళుతున్న సమతా ఎక్స్ప్రెస్ ఆ విరిగిన పట్టాను దాటుకుంటూ ముందుకెళ్లింది. డ్రైవర్ రైలు నిలిపేశారు. అయితే రైలు పట్టా విరిగిందా లేకపోతే సంఘ విద్రోహ శక్తులు దాన్ని విరగ్గొట్టారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. కోటి, దానికి సంబంధించి అధికారులు ఏమన్నా చెప్పగలుగుతున్నారా? అది చూస్తుంటే కట్ చేసినట్టుగా అనుమానం ఏమన్నా వ్యక్తం చేస్తున్నారా? ఋషి అయితే ఈరోజు ఉదయం సమతా ఎక్స్ప్రెస్ 8:30 సమయంలో విజయనగరం నుంచి బయలుదేరి సుమారు 10 నిమిషాల తర్వాత కోమటిపల్లి సమీపంలోకి వెళ్లేసరికి విరిగిన రైలు పట్టా కనిపించింది. దీంతో అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్యాంగ్ మెన్ దాన్ని గమనించి వెంటనే ఎర్రజెండా ఊపడం, దీన్ని గమనించిన డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. వేలాది మంది ప్రయాణికులు ట్రైన్లు ప్రయాణిస్తున్నారు. సమతా ఎక్స్ప్రెస్ కూడా సూపర్ ఫాస్ట్ కావడంతో విపరీతమైన వేగంతో తెలుస్తుంది. ఎప్పుడైతే గ్యాంగ్ మ్యాన్ ఎర్రటి జెండా ఊపాడో అప్రమత్తంతో డ్రైవర్ వ్యవహరించాడు. అయితే విరిగిన పట్టా కూడా దాటుకొని ఇంకొంచెం ముందుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్లోగా అవడంతో ట్రైన్ కి ప్రమాదం తప్పింది, కానీ లేకపోతే వందల మంది ప్రాణాలు నిజంగా ఈరోజు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. అయితే రైల్వే ట్రాక్ ఎలా ఇరిగింది లేకపోతే కోసారా అన్న దానిపైన అయితే రైల్వే అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఇమీడియట్ గా దానికి సంబంధించి ట్రాక్ అయితే అక్కడి నుంచి మరమ్మతు చేసి ట్రైన్ అక్కడి నుంచి పంపించడం జరిగింది. సుమారు ఈ కారణంతో గంటకు పైగా సమతా ఎక్స్ప్రెస్ అక్కడే నిలిచిపోవడం జరిగింది. గ్యాంగ్ మ్యాన్లు అదే రైల్వే అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి పూర్తి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏం జరిగింది ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపించే దృష్టి.